హాయ్ ఫ్రెండ్స్. సో 2023లో ఒక రోజు నా లైఫ్‌ని ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేసింది అనే దాన్ని బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ నా గురించి నేను మాట్లాడుతున్నాను అంటే ఇదేదో నేను గొప్ప, గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవడానికి అస్సలు కానే కాదండి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. ఐ హోప్ ఐ కెన్ బ్రింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. ఇట్ మేక్స్ మీ ఫీల్ గుడ్ అండి. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో 2023లో దే వాస్ అ డే దట్ ఐ వెంట్ టు టులిప్ ఫెస్టివల్. టులిప్ ఫెస్టివల్ జెర్సీలో జరిగింది. నేను, మా పాప, మా అమ్మ, మా అత్తగారు అందరం కలిసి నేను తీసుకెళ్ళాను ఆళ్ళని. తీసుకెళ్ళినప్పుడు నేను చాలా ఫోటోస్ తీశానండి వాళ్ళని. కానీ నేను ఒక్క ఫోటోలో కూడా లేను. ఎందుకు లేను అంటే ఫస్ట్ థింగ్ నేను అనుకున్నాను నాకంత ఇంట్రెస్ట్ లేదు అని అనుకుని వదిలేసాను. ఆ రోజు రాత్రి కూర్చొని నేను ఆ ఫోటోస్ అన్ని ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే అయ్యో! నేను పిల్లలతో ఫోటోలు దిగి ఉంటే బాగుండేది కదా! దోస్ మూమెంట్స్ ఆర్ సో గుడ్ కదా అని అనుకుని చాలా బాధపడ్డాను. మా అమ్మతో దిగలేదు, మా అత్తగారితో దిగలేదు. అసలు దేర్ వాస్ నో పిక్చర్ దట్ ఐ వాస్ దేర్. సో ఐ వాస్ లైక్ ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అని ఆలోచిస్తే నాకు ఐ వాస్ నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్ అండి. ద వే ఐ లుక్, ద హెయిర్ ఆర్ ద డ్రెస్ స్టైలింగ్ ఆర్ ఎనీథింగ్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్. సో అప్పుడు నాకు అర్థమైపోయింది అనమాట. ఫ్రమ్ దెన్ ఐ థాట్ నో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ మీ అని ఆలోచించి నెక్స్ట్ డే మార్నింగ్ నేను తీసుకునే డెసిషన్ ఏంటి తెలుసా? ఐ వెంట్ ఆన్ అమెజాన్, ఐ వెంట్ టు సఫోరా, అల్ట్రా. ఐ వెంట్ అండ్ ఐ రీసెర్చ్ అ లాట్. నేను సన్ స్క్రీన్ లోషన్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, మెనీ థింగ్స్ దట్ విచ్ ఐ ఫీల్ గుడ్. వెళ్ళాను, మ్యాక్ స్టోర్కి వెళ్ళాను, ప్రాపర్ మేకప్ని సెట్ చేసుకున్నాను. అండ్ ఐ బాట్ ఆల్ ది ప్రోడక్ట్స్. ఐ నో ఇట్స్ గోయింగ్ టు బీ ఎక్స్పెన్సివ్. అన్నిటికీ డబ్బులు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ నాకు ఐ ఫెల్ట్ వెరీ గుడ్ బై డూయింగ్ దీస్ థింగ్స్ అండి. స్మాల్ లిటిల్ థింగ్స్ డెఫినెట్లీ మేక్ ఎ డిఫరెన్స్. నేను ఎందుకు బాగా అనిపించలేదు అంటే నాకు నా మీద సెల్ఫ్ లవ్ లేదండి. ఐ నెవర్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఆల్వేస్ ఇట్ ఈస్ అబౌట్ అ ఫ్యామిలీ, ఇట్స్ అబౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ అదర్స్. బట్ దేర్ వాస్ నెవర్ అ డే దట్ ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. చెప్తున్నాను కదా, ఫ్రమ్ దట్ టైమ్ ఐ బాట్ దోస్ స్టఫ్ దేర్ వాస్ నో డే దట్ ఐ డెంట్ అప్లై ఆన్ మై ఫేస్. ఏంటి అది చేస్తే నేను మారిపోతావా అంటే లేదండి. కొంచెం నేను రీసెర్చ్ కూడా చేశాను. నేను వెళ్ళాను, నేను ఫేస్ పీలింగ్స్ చేయించుకున్నాను. ఐ హ్యావ్ చేంజ్డ్, ఐ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ సో మచ్ అండి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది లేడీస్ నాలాగానే పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. సెల్ఫ్ లవ్ కేర్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ప్లీజ్ అండి, చిన్న చిన్న ప్రయత్నాలు మేక్స్ big difference in your life. Please take time for yourself. Research for yourself. నీ స్కిన్ టైప్ ఏంటి, ఏం కావాలి, ఏం చేస్తే బెటర్ అవుతామో అర్థం చేసుకోండి. మీ ఫేస్ కట్కి, మీ హెయిర్ స్టైల్కి, ఇవన్నీ స్మాల్ థింగ్స్ లాగా టేక్ వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. ట్రై టు గెట్ టు నో యువర్ సెల్ఫ్ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్ అండి. చాలా ఇంపార్టెంట్.